పాలు ఎంత జాగ్రత్తగా కాచినా ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలా విరిగిపోయిన పాలతో ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇది చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే చేయటానికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ విరిగిన పాలు వచ్చేసి 1 లీటర్ అండి. ఇలా 1 లీటర్ విరిగిన పాలకు ఒక చెక్క నిమ్మకాయని తీసుకోండి. ఈ విరిగిన పాలల్లోకి ఈ నిమ్మరసం మొత్తాన్ని వేసుకుని గరిటెతో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ పాలను మరగనివ్వండి. ఇలా నిమ్మరసం వేసి మరిగించడం వలన పాలు పూర్తిగా విరిగిపోతాయి. మీరు కావాలంటే నిమ్మరసం బదులుగా 1 లేదా 2 స్పూన్లు వెనిగర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు మరిగిన తర్వాత ఈ పాలను ఇలా జల్లెడలోకి వేసుకుని వడగట్టుకోండి. ఇలా నీళ్లు మొత్తం పోను మిగిలిన పన్నీర్ను తీసుకోండి. ఈ మిగిలిన పన్నీర్లోకి చల్లటి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ శుభ్రం చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని ట్యాప్ కింద పెట్టుకుని కూడా ఇలా కలుపుకుంటూ ఉండొచ్చు. ఇలా నీళ్లతో కడగటం వలన దీనిలో ఉన్న మనం నిమ్మరసం వేసాం కదా, ఆ పులుపు మొత్తం పోతుంది. ఇలా 2-3 లీటర్ల నీటితో ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే మనం వేసుకున్న నీళ్లు మొత్తం కూడా వాడిపోయేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను పెట్టుకోండి. దీనిలోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పాల విరుగుంది కదా, పన్నీర్, ఈ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి సన్నని మంట మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మనకు ఈ పన్నీర్ మొదట్లో కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుంది. వీలైతే ఇలా గరిటెతో కదుపుకుంటూ చిదుముకుంటూ ఉండండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పంచదారను వేసుకోవాలి. పంచదార వచ్చేసి నేను 5 నుండి 6 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలాగే సన్నని మంట మీద ఉంచుకుంటే పంచదార పూర్తిగా కరిగి కాసేపట్లోనే దీనిలో నుండి మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నీరు అనేది వస్తుంది. ఈ వచ్చిన నీరు మొత్తం అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్వీట్ మొత్తం కూడా మనం సన్నని మంట మీదే చేసుకోవాలి. అలాగే పన్నీర్ వచ్చేసి ఇలా గరిటెతో చిదుముకుంటూ ఉండండి. ఇది మనకు స్వీట్ అయ్యేటప్పటికి మెత్తగా అయిపోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 6 నుండి 8 కుంకుమ పువ్వు రేకులను వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు వేయటం వలన మనకు స్వీట్కు మంచి రంగు వస్తుంది. అలాగే స్వీట్కు ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా కుంకుమ పువ్వు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పు గుత్తుతో ఇలా మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. మనకు ఎక్కడ పెద్ద పెద్ద గడ్డల్లాగా లేకుండా మెత్తగా వచ్చేసేయాలండి. మీకు మ్యాషర్ అందుబాటులో ఉంటే మ్యాషర్తో కూడా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కాస్త మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తుతో మెదిపేసి తర్వాత గరిటెతో ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కుంకుమ పువ్వు వేయటం వలన మనకు స్వీట్ రంగు మారిందండి. వేసుకున్న పంచదార నుండి వచ్చిన నీళ్లు సగం వరకు అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు పాల పొడిని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అంటాం కదా, దీనిని తీసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. అయితే మీరు ఈ స్వీట్ చేసుకోవటానికి కుంకుమ పువ్వు, పాలపొడి ఈ 2 ఖచ్చితంగా వేయాలని లేదండి. మీరు కేవలం పంచదార ఒక్కటి వేసి కూడా ఈ స్వీట్ను చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటే కుంకుమ పువ్వు, పాలపొడి కూడా వేసుకోండి. ఇలా పాలపొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఈ స్వీట్ వచ్చేసి నీరు దాదాపుగా ఇలా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అలాగే స్వీట్ చెమ్మగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్వీట్ను ఎక్కువసేపు స్టవ్ పైనే ఉంచితే పొడి పొడిలాడుతుంది. అలాగే తినేటప్పుడు కాస్త సాగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇలా చెమ్మగా ఉన్నప్పుడు దించేసి పక్కన పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మీకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా దీన్ని తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇలా మిగిలిన ఈ మిశ్రమం మొత్తంతో కూడా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ లడ్డూల పైన కొద్దిగా పిస్తా, బాదం పప్పు పలుకులతో పైన గార్నిష్ చేసుకోండి. బాగుంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ దేన్నైనా వాడుకోవచ్చు. లేదంటే ఇలా ఈ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకుని దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా లడ్డు లాగానే కాదండి, ఎలా తీసుకున్నా కూడా రుచి బాగుంటుంది.
ఇలా పాలు విరిగిపోయినప్పుడు ఎంతో సులభంగా తయారయ్యే ఈ స్వీట్ను ఈసారి మీరు తప్పకుండా చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, తేలిగ్గా కూడా అయిపోతుంది. మరి ఈ వీడియోలో చెప్పిన స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.